చింత చెట్టు పుట్ట చింత చెట్టు దగ్గర బాగా పేరుకుపోయిన పుట్ట, ఆ తొర్రలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండడం జరిగింది. అక్కడ 10,000 ఏండ్లు సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఆ తదుపరి ఎందుకు ఉన్నారు అంటే బ్రహ్మదేవుడు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు దూరం అయినందుకు గాను ఆ కైకేయిను వాళ్ళిద్దరూ విలపించడం జరుగుతుంది. విలపించినప్పుడు ఆ ప్రదేశానికి వచ్చినట్టుగా కూడా వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా కూడా కొన్ని చెప్తున్నారు, కొన్ని కథల్లో లేదు కూడాను. సరే, అలా జరిగినందుకు గాను తాను ఎక్కడైతే కైకేయీ దేవి వీళ్ళందరూ ఉన్న ప్రదేశంగా చూపించబడిందో అక్కడ బ్రహ్మదేవుడు నివాస స్థానం కల్పించి దశరథుడికి సేద తీర్చినట్టుగా కూడా మనకి ఒక కథ ఇక్కడ కనబడుతోంది. అలాగే ఎప్పుడైతే గొల్లవాడి యొక్క దెబ్బ గొడ్డలి పెట్టు తగిలిందో, ఆ తగలగానే రక్తం వచ్చిందో చూసి గొల్లవాడు శ్రీ వెంకటేశ్వరుని నెత్తి మీద దెబ్బ తగిలి ఆ రక్తాన్ని చూసి మూర్ఛపోయి చనిపోయాడు తప్ప ఆయన ఎటువంటి శాపము కూడా ఇవ్వలేదు గొల్లవాడిని. ఓయి మూర్ఖుడా, ఇది నీ తప్పిదం కాదు, నీ చోళరాజు తప్పిదం అని చెప్పి అతనిని పిశాచ రూపం ధరించమని అతనికి శాపం ఇస్తాడు. తర్వాత ఏం చేస్తారు, ఆ దెబ్బ గట్టిగా తగిలడంతో మూలికల కోసం వెతుకుతూ ఉండగా కొండల మీద వరాహస్వామి ఒక రాక్షస సంహారం చేసి ఎదురు రావడం. ఎవరు నువ్వు అని అడగానే నా పేరు శ్రీనివాసుడు అని చెప్పారు. ముందు ఈ దెబ్బకి కట్టుకట్టి ఇతనిని సంరక్షించు అని ఒకళ్ళ మాతకు అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడ దాకా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ వకుళమాత వెంకటాచల క్షేత్రం పైన వకుళ యోగినిగా పేరు తెచ్చుకున్నది. ఎవరి వకుళ యోగిని అంటే ద్వాపర యుగంలో యశోదామాతే వకుళ యోగిని. వకుళమాత ఎన్నాళ్ళలో కృష్ణుణ్ణి సాకి ఆయన్ని 14 సంవత్సరాల తర్వాత మళ్ళా కంస సంహారం కోసం వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రుల్ని దేవకి వసుదేవుల్ని విడిపించిన తర్వాత ఆయన ధర్మ సంరక్షణ కోసం అక్కడే ఉండిపోతారు చాలా కాలం. ఉండిపోయిన తర్వాత నుంచి యశోదామ్మని కలవడం కూడా జరగలేదు. కానీ అతని పెళ్ళిళ్ళు అయ్యాయి, అన్నీ అయ్యాయి, శుభకార్యాలకు వస్తోంది ఆవిడ. వచ్చిన తర్వాత అడుగుతుంది ఆవిడ, ఏమిటి నన్ను ఎందుకు ఇంత దూరం పెడుతున్నావు, ఎలా పెంచాను నిన్ను ఎంత కష్టపడి పెంచాను, రాక్షసుల బారిన పడకుండా కష్టపడి పెంచాను అని అన్ని చెప్తే ఆవిడ చెప్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు, ఇక్కడ నీవు చేసిన తప్పు వల్ల నీకు దూరం అయ్యాను, ఆవిడ చేసిన తప్పు వల్ల ఆవిడికి దూరం అయ్యాను. నువ్వు నా కళ్యాణాలు అవి చూడాలనుకునే వయసుకి నేను నీకు దూరం అయ్యాను కాబట్టి నీ చేతుల మీదుగానే. అయితే ఇలా జరుగుతోంది కథ. ఇప్పుడు ఈ వకుళమాతకి ఆయన ఎప్పుడు చెప్పారో ఇంకొక సమయంలో నీ చేతనే వివాహం అవుతుందని చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ యశోదాదేవిగా. ఇప్పుడు ఈ వెంకటాచల క్షేత్రం మీద ఈ యశోదాదేవియే, ద్వాపర యుగంలో ఉన్న యశోదాదేవియే వెంకటాచల క్షేత్రం పైన వకుళ యోగినిగా అవతరించినది. ఎప్పుడు ఎలా అవతరించింది ఏమిటి ఈ కథలన్నీ తెలుసుకుందాము. వకుళ మాతని మనం భక్తి కథగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి గోవిందలు చెప్పుకుని మనం శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం పాలే కస్తూరీ తిలకం శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశి మండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయ సాగరం భుజే శంఖ చక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం పాదం పరమానంద రూపం సర్వపాప నివారితిం. ఆయన పాదాలు ఎవరైతే ఒకసారి చూసి నమస్కారం చేసినా వారికి సర్వపాప విముక్తులై ఉంటారు.
సర్వం స్వర్ణమయం. ఆయన ఆపాద మస్తకం కూడా స్వర్ణాన్ని ధరించే ఉంటారు. స్వర్ణానికి మారిపేరు శ్రీ లక్ష్మీదేవిని ధరించి ఉంటారు. సిరి ఉన్న చోట హరి, హరి ఉన్న చోట సిరి కదా. సర్వం శ్రీ వెంకటేశం శ్రీ తిరుమలేశం శ్రీ శ్రీనివాసం నమామ్యహం. సరే, ఇప్పుడు వకుళమాత దగ్గరకు వచ్చాం. వకుళమాత ఎవరు అంటే శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ యుగంలో పుత్తిళ్ల నాటి నుండి కూడా శ్రీకృష్ణుని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి యశోదాదేవి. అసలు మామూలుగా కూడా త్రేతాయుగంలో చూపించిన ప్రేమ వాత్సల్యం కూడా చెప్పలేని, కొలతలేని తల్లిలు ముగ్గురు ఉన్నా కూడా చూపించలేని ప్రేమ, కన్నతల్లి చూపించలేని ప్రేమ, అసలు ఎవ్వరూ చూపించినంత ప్రేమ శ్రీకృష్ణుడికి యశోదాదేవి ద్వాపర యుగంలో చూపించినట్టుగా అనేక మంది పండితులు చాలా బాగా వివరించారండి. అంత గొప్పగా చూసింది ఆవిడ. ఆ కృష్ణుని కంటికి రెప్పలా కాచి రక్షిస్తూ పెంచి పెద్ద చేసింది. ఎప్పుడూ కూడా రాక్షసులమయమే ఆయన చుట్టూను. ఆయన రాక్షసుల్ని అతి చంటి పిల్లాడుగా ఉన్నప్పటి నుంచే సంహరించిన లీలల్ని మహిమల్ని కూడా కన్నులారా చూసి ఆనందించిన మాతృమూర్తి ఎవరు అంటే ఆవిడ ఒక్కావిడే. విష్ణువు కథల్లో చెప్పాలి అంటే తరువాత సాక్షాత్తు భగవంతుడే ఇక్కడ నా కళ్ళ ముందు ఈ లీలలు చూపిస్తున్నాడు, ఈయన శ్రీ మహావిష్ణువు అని గుర్తించలేకపోయిన పిచ్చి తల్లి ఎవరు అంటే ఆ యశోదాదేవి. ఈ శ్రీకృష్ణుడికి ఎక్కడ కీడు కలుగుతుందో అని మనసు తల్లిదల్లిపోతూ పాపం పుత్రప్రేమతో ఆ చిన్న కన్నయ్యకి ఎక్కడ ఆపద కలుగుతుందోనని అహర్నిశలు కూడా తను కష్టపడుతూ ఆ అష్ట కష్టాల నుంచి పిల్లాడిని పెద్ద చేసింది, తాను అష్ట కష్టాలు పడింది పిల్లాడితో సమానంగానే. కానీ కంసుని వధకి శ్రీ ముహూర్తం నిర్ణయించినప్పుడు మరి 14 ఏళ్ళు 15 ఏళ్ల వయసులో మధురకు వెళ్ళి కంస సంహారం చేసి తల్లిదండ్రులని మరి విడిపించాడు. తర్వాత విడిపించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మధురలోనే ఉండిపోవడం జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడికి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యం నోచుకోలేదు కదా అని చింతిస్తూ యశోదామాత మనసు తెలుసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తెలుసుకుని, అమ్మా నువ్వు ఏమాత్రం చింతించకు, నువ్వు నన్ను పెంచిన మాతృమూర్తివైనా నీవు బాధపడితే ఈ కృష్ణుడికి మనుగడ లేదమ్మా. పెంచిన ప్రేమను మర్చిపోతాడండి స్వామి? మర్చిపోకూడదు. అందుకని నువ్వు పెంచి పెద్ద చేసిన చేతులతోనే స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నాను. అది ఈ ద్వాపరమందు కాదు, వచ్చే కలియుగంలో వెంకటాచల క్షేత్రం మీద నీవు యోగినివై ఉన్న సమయంలో శ్రీనివాసుడని పేరుతో నీ దగ్గరికి చేరుతాను. అప్పటి నుంచి ఈ ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడే అప్పటి వెంకటాద్రి మీద కృష్ణుడినై వరలుతాను. ఈ సమయంలో నీ చేతుల మీదుగానే నా వివాహం జరిపించి ఆనందించి నన్ను సేవించే భాగ్యాన్ని పొందగలుగుతావు తల్లి అని చెప్పి శ్రీనివాసుడు మాట ఇస్తాడు. మాట ఇవ్వగానే ఆవిడ అది మొదలుగా ఆ వరప్రభావం చేత యశోదాదేవి వెంకటాచల క్షేత్రానికి ద్వాపర యుగాంతంలో వెళ్ళి అక్కడ ఉండి వకుళదేవిగా అవతరించింది. వకుళదేవి కూడా కాదండి, కృష్ణుడినే గురించే పూజ చేస్తూ ఆయన్నే స్మరిస్తూ ఒక యోగినిలాగా మారిపోయింది కృష్ణ రాక కోసం. వకుళ యోగిని అని చెప్పి అండం కరెక్ట్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడుతోంది. అప్పుడు కృష్ణుడు నేడు శ్రీనివాసునిగా అవతరించి వెంకటాచలానికి చేరి వరాహస్వామి అండదండలతో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న సంగతి ఇంకా వకుళమాత గమనించుకోనేలేదు. అప్పుడు వకుళమాత శ్రీనివాసన ఆలనా పాలనా చూస్తూ అన్నపానాదులను ఇస్తూ ఆకలి దప్పులను తీరుస్తూ తృప్తిగా కాలక్షేపం చేస్తూ ఉన్న సమయంలో ఆమెకు లీలగా కొన్ని కనబడ్డం మొదలుపెట్టాయి. కృష్ణుడు పరిగెట్టడం, ఆవిడ పరిగెట్టుకుంటూ వెళ్ళడం, వెన్నముద్దలు దొంగలించడం, ఆ కుండలకి కన్నం పెట్టి మజ్జిగ తాగడం, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఆవిడకి ఇవి చెప్పడం చూసి
ఇవన్నీ నాకు ఏమిటి ఇలా లీలగా జ్ఞాపకం వస్తున్నాయి, ఏమిటిది అని చెప్పి ఒక్కసారి తాను నిర్మలమైన మనస్సుతో తాను పూజించే కృష్ణుడికేసి చూడగానే ఆవిడికి కనిపిస్తున్నది శ్రీనివాసుడు. కానీ ఇంకా ఆవిడికి జ్ఞాపకం రావటం లేదు. ఇక్కడ శ్రీనివాసుడు కనబడుతున్నాడు కానీ, అంటే ఈ రూపంలో నేనిప్పుడు శ్రీనివాసుని సాకాలా అన్నది కూడా ఆవిడకో పెద్ద ప్రశ్న అయిపోయిందండి. కానీ అసలు ఎటువంటి మనస్సుతోటి ఆవిడ కృష్ణుణ్ణి గారాబంగా పెంచి మనసు నిండా పంచుకుందో అదే నాకు కనబడుతోంది మళ్ళీను అని అనుకుంటూ, సరే అని చెప్పి అదే వెన్న ముద్దలు, అదే గోరు ముద్దలు, అదే అటుకులు అలాగే శ్రీనివాసుని మళ్ళాను తాను సాకడం మొదలుపెట్టింది వగుళాదేవి. ఏవేం కావాలో, ఏ సమయానికి ఏవేం కావాలో అన్నీ కూడా తానే స్వయంగా చూసుకోవడం కూడా చేసింది. ఎక్కడికైనా వెళ్తుంటే, నాయన ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్త, నువ్వు నీకు దెబ్బ తగులుతుందేమో, నువ్వు ఆ గుర్రం ఎక్కుతున్నావు, జాగ్రత్త, అక్కడ ఇదవుతుందేమో, నువ్వు అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు. అప్పుడు కృష్ణుణ్ణి ఎలా సాకిందో ఇప్పుడు శ్రీనివాసుని కూడా అలాగే సాకడం మొదలుపెట్టింది. అమ్మా అమ్మా అలాగే అంటూ చిరునవ్వుతో, తానే అని ఇంకా నన్ను గుర్తించలేకపోయింది ఒకడు మాత అని చిరునవ్వు చిద్విలాసంతో, విష్ణుమాయ ఆయనకే తెలుస్తుంది కానీ మనం ఎక్కడ కనబెడతామండి ఆయన్ని, మహామాయగాడయ్యే అందులో ఈ విష్ణుమూర్తి. ఆ జగన్నాటక సూత్రధారి. అక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చిద్విలాసమే, ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చిద్విలాసుడే. ఈ చిద్విలాసం వెనుకున్న జగన్నాటకాలన్నీ మనకు అర్థమవుతాయా? ఎప్పుడు తెరదింపుతాడో, ఎప్పుడు తెర ఎత్తించి మూర్ఖులని లొంగదీస్తాడో, మనసుల్ని కరిగించి భక్తుల మాటలు విని వాళ్ళ ఆర్తిని తీరుస్తాడో అది ఆయనకే తెలియాలి, మనకి తెలియదు. మనం రోజు నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాననే చెప్పాడు ఆయన భగవద్గీతలో కూడాను. అందుచేత చిద్విలాసుడికి తాను ఏ పని చేస్తున్నా యశోదాదేవి రూపంలో ఉన్న వకుళ యోగిని మాత తానికి జాగ్రత్తలు చెప్తుంటే తాను కూడా చిన్ననాటి లీలలను గుర్తు చేసుకుని చిద్విలాసంతో కూర్చుంటున్నాడండి. ఆ మహిమలన్నీ ఆయనకే తెలుసు, ఆవిడకే తెలుసు. కానీ ఇంకా ఎక్కడా కూడా ఆవిడ ఈ శ్రీకృష్ణుడే, ఆనాటి ద్వాపర యుగంలో నాకు మాట ఇచ్చిన శ్రీకృష్ణుడే ఈ శ్రీనివాసుడు అన్నది ఇంకా గుర్తించలేకపోయింది. అయితే ఓసారి వరాహక్షేత్రంలో వకుళమాలిక సేవలో ఉన్న శ్రీనివాసుడికి మహాలక్ష్మిని మర్చిపోయి కొండలు కోనలు తిరుగుతూ కొంత ఉపశమనాన్ని పొందుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఇలా కొంతకాలం జరుగుతుంది. ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఇంకా ఆ కథ వకుళమాతకి చెప్పలేదు. నేను ఇలా వైకుంఠం నుంచి వచ్చాను, లక్ష్మీదేవి ఎటో నా మీద అలిగి వెళ్ళిపోయింది, నేను ఇంకా వెతుకుతున్నానన్న సంగతి పూర్తిగా ఇంకా వకుళాయోగిని మాతకి తెలియపరచలేదు. కానీ అటు ఇటు తిరుగుతూ ఇంకా ఇంకా దూర ప్రాంతాలు వెళ్ళి లక్ష్మీదేవిని వెతకడం మొదలుపెట్టారు. ఒకరోజు శ్రీనివాసుడు వెల్లములు ధరించి గుర్రం మీద స్వారీ చేస్తూ రమణీయ దృశ్యాలను చూస్తూ సుందర జలపాతాలను వీక్షిస్తూ నెమళ్ళు కోకిలమ్మల శృతిమధుర రాగాలను వింటూ వనవిహారం చేస్తూ అలా అక్కడే సంచరించడం ఉండిపోయాడు. ఇంతలో ఆ కారడవిలో రక్షించండి రక్షించండి అనే ఆర్తనాదాలు శ్రీనివాసుడికి వినబడ్డాయి. వెంటనే ఇంత కారడవిలో ఇంత మధురమైన రాగాలు ఒక పక్క వినబడుతున్న సమయంలో ఏమిటి కేకలు అని చెప్పి దిగ్భ్రాంతి చెందుతూ వెంటనే బాణాలన్నింటినీ పట్టుకుని కోదండాన్ని అదే తన ధనుస్సును పట్టుకుని సిద్ధంగా నిలబడి రెడీగా అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆక్రందనలు వినవచ్చిన దిక్కువేపు గుర్రాన్ని పరుగులు పెట్టించాడు శ్రీనివాసుడు. అప్పుడు అక్కడ భయంకరమైన మదపటేనుగు తరుముతుండగా చెట్టుకొకరు పుట్టకొకరు ఆర్తనాదాలు చేస్తూ పరిగెత్తున్న కన్యలు కొంతమంది శ్రీనివాసుకు కనిపించారు. వెంటనే శ్రీనివాసుడు గజేంద్ర ఆగు అని గట్టిగా గర్జిస్తూ విల్లును గురిపెట్టి ఆ ఏనుగుకి ఎదురుగా వెళ్ళాడు. ఆ గర్జనకే, గజేంద్ర ఆగు అన్న మాటకే ఏనుగు బెదిరిపోయి 4 అడుగులు వెనక్కి వేసి ఎప్పుడైతే శ్రీనివాసుడు ఈ విల్లంబులు చేత పట్టుకుని ధనుస్సును ఎక్కిపెట్టి నిలబడ్డాడో గబగబా అడవిలోకి పారిపోయి ఎవ్వరికీ కనబడకుండా అదృశ్యమైపోతుంది. అప్పుడు తిటిలో తప్పిన ఘోర ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఈ కన్యలందరూ కూడా ఒక్కసారిగా శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వెర్రిచూపులు చూస్తూ దిక్కులు చూస్తూ వణికిపోతూ అక్కడ నిలబడ్డారు. వెంటనే
వీళ్ళు ఎవరి కన్యకామణులు? వీళ్ళు అప్సరసుల, గంధర్వ కన్యల, దేవతా స్వరూపాల? అసలు వీళ్ళెవరు? వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారి అటు ఇటు తిరుగుతూ ఆ కన్యకామణులందరికేసి దృష్టి సారిస్తున్న సమయంలో ఆ స్త్రీలందరి మధ్య ఒక చక్కటి చందమామ వల్లే ప్రకాశిస్తున్న యువతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె అందచందాలకు పరవశుడై కన్నులార్పక తదేకంగా చూస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి తనని ఏనుగు బారి నుండి రక్షించి ప్రాణాలు కాపాడిన అతనిని చూస్తూ నివ్వెరపోయింది. ఇతడెవడు? స్ఫురద్రూప, ఆగంతుకుడా? ఇంత ఆజానుబాహుడుగా శరీర తేజస్సుతో వెలిగిపోతున్నాడు కదా! ఇంత గొప్ప శిలామూర్తిని చూసి నేను మైమర్చిపోతున్నాను, చాలా సోయగంగా చూసి కన్నులార్పకుండా చూస్తున్నాడే అని చెప్పి తాను కూడా శ్రీనివాసుని పద్మావతీదేవి అలాగే చూస్తూ నిలబడిపోయింది. పద్మావతీదేవి తాను తన పేరు ఇంకా శ్రీనివాసుకి ఇక్కడ చెప్పలేదు. కన్యకామణిగానే మనం ఇప్పటి వరకు కథలో చెప్పుకున్నాం. సరే, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటున్నారు. అసలే చెలికత్తలు ఒక పక్క మదపుటేనుగు హాహాకారాలతోటి తరుముకొస్తున్న దాంట్లోంచి బయటపడని ఇదిలో ఉంటే, సమయంలో ఉంటే, వీళ్ళిద్దరూ కన్నులార్పక చూసుకుంటూ ఉంటే ఈ లోపల మధ్యలో ఒక అమ్మాయికి, ఒక చెలికత్తికి మెలకు వచ్చింది. ఏమిటా చూపులు? మా అమ్మాయిని అలా చూస్తున్నావేమిటి? ఎవరనుకుంటున్నావు ఈమె? నీకు అసలు జ్ఞానము, సభ్యత ఏమన్నా ఉన్నాయా? అలా కన్నులు అర్పకుండా ఒక ఆడపిల్లని చూడటమే అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరనుకున్నావు అని అనగానే, ఎవరేమిటి అని అడుగుతారు శ్రీనివాసులు. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మా మహారాజు గారు, ఆకాశరాజు గారి కారాల పట్టి పద్మావతీదేవి. మేమందరం ఆవిడ అంతఃపుర కన్యలం. విహారం చేస్తున్న సమయంలో ఈ వనంలో పరపురుషులకి నిషేధం ఉంది. మరి నువ్వు ఎటు నుంచి ఎటు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందులో మా చెల్లి పద్మావతిని గుచ్చి చూడడం చాలా తప్పు కదా. వెళ్ళు వెళ్ళు. ఇక్కడ గనక సైనికులు నిన్ను ఇలా చూశారంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఆకాశరాజుల వారికి నీ సంగతి చెప్పేస్తారు. అంతా కాదు సుమా, నీకు తగిన శిక్షలే పడతాయి. వెళ్ళిపో అని చెప్పి ఒక్కొక్కళ్ళు కొరకరా చూస్తూ ఆ భయం సిచ్యువేషన్ అంతా వదిలేసి, వాళ్ళు ఆ భయానక పరిస్థితిని అంతా వదిలేసి, ఆ మదపటేగులకు భయానక పరిస్థితి అంతా వదిలేసి మొత్తం అందరూ కలిసి శ్రీనివాసుని మీద దెబ్బలాడడం మొదలు పెడతారు. ఇంకెంతకీ కదలటం లేదు. కన్నార్పకుండా ఆయన చూస్తున్నారు, కన్నార్పకుండా ఆవిడ చూస్తోంది. చూస్తూ ఉండేటప్పటికి 4 కాలాల పాటు సుఖంగా ఉండాలని లేదేమిటి నీకు? ఇదేమిటిది ఇలా చూస్తున్నావు మా ఆడపిల్లని? నీకు ఎంతకాలం బతకాలనుకుంటున్నావు? మా రాజభటులు వచ్చేస్తున్నారు, దగ్గరలోనే ఉన్నారు సుమా. నీ సంగతి తెలిసిందంటే మాత్రం కొంచెం కూడా నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకోలేవు సుమా అని చెప్పి చెప్తారు. అయితే అలా వింటున్నాడు, చిద్విలాసంగా నవ్వుతున్నాడు ఆయన. శ్రీనివాసుని బెదిరిస్తున్నారు. ఎలా అయినా సరే శ్రీనివాసుని ఇక్కడి నుంచి బెదిరించి పంపించాలి. ఈవిడ రాదు ఆయన్ని చూస్తూ అనుకునేటప్పటికీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే పద్మావతీదేవి ఏం చేస్తుంది, తన చెలికత్తెలను ఒక్క మాట ఆగమని కాస్త సంజ్ఞ చేసింది. మరి ఆవిడ కూడా చూసింది కదా, ఇద్దరు ఇంకా ప్రేమలో పడ్డారాయి. అతను మనలను ఏనుగు బారి నుండి రక్షించిన, మన ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడు. అతనేమీ ఈ వనవిహారానికి రాలేదు, మన కేకలు విని వచ్చారు అది అని చెప్పి తనకు అతను చెప్పినట్టుగానే మాటలు చెప్పడం మొదలుపెట్టింది పద్మావతీదేవి. కేవలం కన్ను చూపులతోటి మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు. ఆయనను అలా తోలనాడడం మనం సమంజసం కాదు. అసలు ఈయనెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోమని తన చెలికత్తెలందరికీ ఆజ్ఞాపించింది పద్మావతీదేవి.